చేస్తుంది అన్న ఒక్కసారి ఇంకా సార్ ఒకసారి ఇక్కడ రెడీ సార్ అన్న అన్న లోపల వస్తుందన్న నమస్కారం. ఈరోజు జిహెచ్ఎంసీ ఫండ్స్ ద్వారా 36 లక్షల రూపాయలతోటి బీసీ రోడ్లు ఈ అల్లాడి పెంటయ్య నగర్ మోండా డివిజన్లో పనులు ప్రారంభించడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి ఇప్పుడు బస్తీవాసులు కూడా చెప్తున్నారు ఇక్కడ ఈ రోడ్డు సమస్యలు ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ ఈరోజు పరిష్కరించడం చాలా సంతోషం వ్యక్తం చేసింది. ఏ విధంగా అయితే కంటోన్మెంట్ బోర్డుని జిహెచ్ఎంసీలో విలీనం చేసి డెవలప్మెంట్ అవుతుందని చెప్తున్నానో అదే మాదిరిగా ఈరోజు కూడా ఇక్కడ కార్పొరేషన్ నిధులతో డెవలప్మెంట్ అవుతుంది. ఎమ్మెల్యే ఫండ్స్ తోటి కాకుండా కార్పొరేషన్ నిధులు. అదే కాకుండా జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కూడా ప్రతి కార్పొరేటర్కి ₹1 నిధులు కూడా ఇవ్వడం అయింది. అంటే వారు కార్పొరేటర్కి కూడా ₹1 ఇచ్చి కూడా డెవలప్మెంట్ ఈ మోండా డివిజన్ వరకు. ఇదే మాదిరిగా డబ్బులు వస్తే కంటోన్మెంట్ బోర్డు లిమిట్స్ కావాలి కూడా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మెర్జర్ అయితే బాగుంటుందని నిరాహార దీక్ష చేయడం, పబ్లిక్ కూడా కోరుకోవడం. ఈ రోజు ఈ డెవలప్మెంట్ మన మోండా డివిజన్ లో చూస్తున్నాం. అంటే ₹1 డెవలప్మెంట్ అవుతుంది. 36 లక్షలు ఇవాళ కావచ్చు, నిన్న 10 లక్షలు కావచ్చు, ఇప్పుడు సుమారు ₹3 కోట్ల వరకు కూడా రెడీ ఉంది. తొందరగా పనులు ప్రారంభిస్తున్నవారు. ఈ విధంగా ఇన్ని ₹1 ఒక డివిజన్ కి వస్తే అదే మాదిరిగా కంటోన్మెంట్ బోర్డు మెర్జర్ అయితే కూడా అనేక నిధులు వస్తుంది. కాబట్టి చాలా సంవత్సరాల నుంచి ఎన్నో సమస్యలు, రోడ్ల సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, ఇతర ఏ సమస్యలైనా పరిష్కారం కావాలంటే నిధులు ఉంటేనే పని అయితే ఆ నిధులు కేటాయించినందుకు ఈరోజు డీసీ గారైన డాకు నాయక్ గారికి ఎవరెవరైతే సహకరించిన వారు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, మరియు ఇంకొక శుభవార్త ఏంటంటే ఎన్నో సంవత్సరాల నుంచి మారడ్పల్లి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కూడా పెండింగ్ ఉండే 1-2 రోజుల్లో దాన్ని కూడా క్లియర్ అయ్యి వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. నిన్ననే కార్పొరేటర్ గారితో మాట్లాడడం జరిగింది. ఎంఆర్ఓ నాకు ఒక లిస్ట్ తీసుకొస్తే కార్పొరేటర్ గారికి ఆ లిస్ట్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అదే మాదిరిగా ఎంపీ గారు కూడా లిస్ట్ ఇచ్చి ట్రాన్స్పరెంట్ గా వాళ్ళందరూ అది చెక్ చేసుకున్నాక ఎవరు అరులు కాదో చెక్ చేసుకున్నాక ఇవ్వాలని కూడా చెప్పడం జరిగింది. ఇందాక కూడా కార్పొరేటర్ గారికి ఈమని కూడా ఎంఆర్ఓ గారు చెప్పాను. వారు వచ్చి కార్పొరేటర్ కి ఎంపీ గారు కూడా ఇస్తారు. కాబట్టి మారడ్పల్లి డబుల్ బెడ్రూమ్ లో ఎలాంటి డౌట్ లేకుండా ట్రాన్స్పరెన్సీగా పబ్లిక్ ఎవరైతే నిజమైన అరులో వారికి దక్కాలి, ఎవరికి అన్యాయం జరగవద్దు. ఎందుకంటే కార్పొరేటర్ అంటే వారు కూడా 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు. కాబట్టి ఎవరు స్థానికులు కాదు, ఎవరు నిజమైన అరులు వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది. కాబట్టి వారి మీద డిపెండ్ అయింది. వారు ఇప్పుడు రిపోర్ట్ ఇస్తే ఆల్రెడీ వారు చూసినట్టే కూడా నా దగ్గర వచ్చిన రిపోర్ట్ వాళ్ళిద్దరు కూడా ఇవ్వమని చెప్పాను. వాళ్ళిద్దరు ఇచ్చినాక తొందరగానే అయినంత వారికి వీలైతే వారి టర్మ్ ఉన్నది 10వ తారీఖు లోపల ఇవ్వాలనుకుంటున్నాం. కాబట్టి మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ కూడా హౌసెస్ అవుతుంది. రానున్న రోజులు ఇంకో కూడా సమస్యలు కూడా ఏమైతుందో మోండా డివిజన్ లో ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తాను. మోండా డివిజన్ ని ఆదర్శవంతమైన డివిజన్ గా మార్చడానికి ఛాయశక్తుల కృషి చేసి అత్యధిక నిధులు తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తా అని మీ ద్వారా కంటోన్మెంట్ ప్రజలకి మోండా డివిజన్ వాళ్ళకి చాలా రోడ్లు చాలా నిన్ననే హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి జిహెచ్ఎంసీ వాళ్ళతో ఇద్దరితో కలిపి సమీక్ష చేసిన మా ఆఫీసులో. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోడ్లు ఒకరు వేస్తారు, ఈ సేవరేజ్ లైన్ కావచ్చు, డ్రింకింగ్ లైన్ వేసేది హెచ్ఎండబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్. కాబట్టి 2 డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ అయితే డెవలప్మెంట్ అవుతుంది. నేను కూడా ఈసారి అసెంబ్లీలో కూడా ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నా. ఆ విషయం ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి ఇదే మాదిరిగా ఉంది. రోడ్లు ఒకరు వేయాలి, మోరీ లైన్ ఒకరు తీయాలి, నల్ల లైన్ తీసినాక రోడ్ వేసినాక తవ్వుతారు. ఆ రోడ్ అంతా ఖరాబ్ అవుతుంది. కాబట్టి అట్లా ఎవరైనా చేస్తే ఖచ్చితంగా పూర్తి బాధ్యతలు, పూర్తి నష్టము కన్సర్న్ ఆఫీసరే తీసుకోవాలని కూడా అసెంబ్లీలో మాట్లాడి ఒక చట్టం తీసుకొస్తాడు చూస్తున్నా. నా వంతుగా ఒక ఎమ్మెల్యేగా నా బాధ్యత. కాబట్టి ఎక్కడ చూసినా లోకల్ గా నేను చూసినప్పుడు రోడ్లు వేసుకొని వెళ్ళిపోతారు, తర్వాత ఎవరో పైప్ లైన్ తవ్వుతారు. కాబట్టి రోడ్లు అన్ని ఖరాబ్ అవుతుంది, ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. కాబట్టి అట్లా కాకుండా ఉండాలంటే
పైప్ లైన్ వేస్తే అప్పుడే రోడ్ వేసుకోవాలి. రోడ్ వేసే ముందు పైప్ లైన్ పనులు కూడా ముందు చూసుకున్నాక కోఆర్డినేషన్ అయినా చూడాలని చెప్తూ అది కూడా పనులు ఏదైతే పెండింగ్లు ఉందో, ఏదైతే అవసరం ఉందో, సమస్యలు ఉన్న ప్రతిదీ పరిష్కరిస్తారు. రానున్న 2 నెలలనే నిన్ననే మీటింగ్ అయింది కాబట్టి అత్యధిక నిధులు తీసుకొచ్చి కూడా డెవలప్మెంట్ చేస్తారని తెలియదు. జగన్ కదా